అయిపోతారు. అందుకని రుక్మిణీదేవి ఇలాంటి ఆడపిల్లలకి సందేశం చెప్పింది. ఇప్పుడు కృష్ణుడికి చెబుతా, ధన్యులు ఆడపిల్లలు వరించే ముందు అవతలవాడు ఉత్తముడు అయితేనే వరించాలి. ధన్యుడు అంటే ఉత్తముడు. లోకగుణాభిరాము, లోకములన్నిటినీ ఆనందపెట్టే మంచి గుణములు కలిగిన వాడిని వరించాలి. కుల మంచి సత్కులంలో పుట్టిన వాడిని వరించాలి. విద్య చదువుకున్నవాడిని, విద్య ఉన్నవాడిని వరించాలి. రూప అందంగా ఉన్నవాడిని వరించాలి. ఇక్కడ అందం ఉన్నప్పటికీ వయస్సులో పెద్దవాడైతే ప్రమాదం. అందుకని తారుణ్య యవ్వనం కూడా ఉండాలి. ఇంచుమించు వయస్సు ఉండాలి. ఒక 5-6 ఏళ్ళు అటు ఇటులో ఉండాలి. అవతల వాడికి 90 ఏళ్ళలోనూ ఈవిడికి 25 ఏళ్ళు అయితే ఆ దాంపత్యం బాగుండదు కదా. అందుకని తారుణ్యం ఉన్నప్పటికీ మంచితనం లేకపోతే ఉపయోగం ఉంది. అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, కులం ఉన్నది, డబ్బు ఉన్నది, అందరూ బయటికి పొగుడుతారు. లోపల మాత్రం మంచితనం లేకుండా బయట వాళ్ళని అందరినీ ప్రేమగా చూసి ఇంట్లో పెళ్ళాన్ని చావుకొట్టేవాళ్ళు ఉన్నారండో. అందుకని ఇక్కడ ఆవిడ ఏమందో తెలుసా, బయట వారికి మంచివాళ్లే కాదు, బయట వాళ్ళు పొగటమే కాదు, సౌజన్యము కూడా ఉండాలి. అది నీలో ఉన్నది. సుజనుడి యొక్క లక్షణం సౌజన్యం. ఇవన్నీ ఉన్నా డబ్బు లేకపోతే ఉపయోగం లేదు కదా. అది ఉన్నది నీ దగ్గర. ఎన్ని లక్షణాలు చెప్పింది. మంచి అద్భుతమైన రూపం ఉన్నది, చదువు ఉన్నది, యవ్వనం ఉన్నది, డబ్బు ఉన్నది. కానీ బలం లేకపోతే మొగుడు ఇలా ఉన్నాడు అనుకుందాం. భార్యాభర్తలు ఇద్దరు ఏ రిక్షాలోనే పెడుతుంటే అవతలవాడు ఏడిపిస్తుంటే భార్యను రక్షించుకోలేని దౌర్భాగ్యుడు వల్ల భార్యకేం ఉపయోగం. బలము కూడా ఉండాలి. ఆవిడ సుస్పష్టంగా చెప్పింది, తన భార్యను రక్షించుకోవడానికి బలం ఉండాలి. దాన ఇవన్నీ ఉన్నా ఎవరికి రూపాయి ఇవ్వకుండా పిసిరిగొట్టు దాచేస్తాడు. అన్నీ ఉన్నాయట. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే కట్టలు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, మనం మాత్రం అడుక్కు తిందామంట. అలాంటి మొగుడు వల్ల ఉపయోగం లేదు కనుక దానము చేసే ఆవిడ కూడా ఉండాలి. శౌర్య భార్యకి 10 పైసలు అడిగితే ఇవ్వాలండి చెప్పింది ఆవిడ. దానం ఇచ్చేవాడే ఉండాలి. ఏమండి శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం కదండి, ఓ వడ్డాణం చేయించరా అంటే వడ్డాణానికి వీలుంటే వడ్డాణానికి ఇవ్వాలి, లేదా కనీసం వడ్డాణానికి లేకపోతే కనీసం ఒక ఉంగరమైన ఇవ్వాలి. అది కూడా లేకపోతే ఓ 10 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ చూద్దామనాలి. ఏమి ఇవ్వకుండా ఉంటే ఆ భర్త వల్ల ఉపయోగం ఉన్నది. ఎన్ని లక్షణములు చెప్పిందో ఇప్పుడు చూడండి. ఆఖరణ కరుణ ఉండాలి. అనగా భార్యకి చిన్న దెబ్బ తగిలితే అయ్యో దెబ్బ తగిలిందా అని భార్యకి పాదాలు ఒత్తి సేవ చేసి కట్టు కట్టాలి. దెబ్బ తగిలిందా సాయంత్రం వస్తానులే, ఈ లోపు నీ దారి నువ్వు ఆసుపత్రికి వెళ్ళంటే వీడే మొగుడు. అందుకని కరుణ కూడా ఉండాలి. ఇన్ని శుభలక్షణములతో నిన్ను ఏ కన్య కోరదు అంటే జీవులందరూ అందుకే ఇన్ని లక్షణములు ఉన్నాయి కనుక నిన్ను కోరుతున్నారు పరమాత్మ అని అంతరార్థం.